ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటు పిల్లర్ను కూల్చడం చాలా బాధాకరమని నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు। గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు ఇచ్చేసి ఈ సందర్భంగా రవీంద్రరావు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం మండల విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులతో అధికారుల అనుమతులతో ఏర్పాటు చేసుకునే క్రమంలో అదే అధికారులు విగ్రహ ఏర్పాటు పిల్లర్ను కూల్చడం బాధాకరమని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసి ఆయన వెంట కేసీఆర్ ఉద్యమంలో పాల్గొన్నాడని గుర్తు చేశారు। ప్రొఫెసర్ జయశంకర్ అటువంటి మహనీయుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు అందరూ పదవులు అనుభవిస్తున్నామంటే ఆయన పుణ్యమేనా అని అన్నారు। ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ అధికార యంత్రాంగం వెంటనే చొరవ చూపాలని కోరారు। విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా వంతు కృషి సహాయకారులు ఉంటాయని, పార్టీలకు అతీతంగా ఆయన జయంతి వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని అన్నారు। ఈ కార్యక్రమం సెస్ డైరెక్టర్ నారాయణరావు, సింగిల్ విండో చైర్మన్ భూపతి, పట్టణ అధ్యక్షులు వెంకటి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గందడపు రాజు, సురేందర్ రెడ్డి, లక్ష్మణ్, కమలాకర్, చెవుల మల్లేశం, ధనరాజ్, నాయకులు వేణు, దువాసి రాజు, ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ప్రతిష్ట కోసం ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందో అక్కడ దాన్ని ఆపేయడం నిజంగా కూడా బాధాకరమైన విషయం। నేను 18, 19, 20 3 రోజులు మహారాష్ట్రలో ఒక కార్యక్రమంలో, అధికారిక కార్యక్రమంలో ఉండడం మూలంగా నేను ఇక్కడికి రాలేకపోయినా నాకు నిన్న తెలిసింది, తెలియగానే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది। ఒక మహనీయుడు తన జీవితం మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన గురించి, అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం తర్వాత కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలంగాణను ఆంధ్రాతో కలిపి రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి, అంతకన్నా ముందు నుండి కూడా తెలంగాణ గురించి, తెలంగాణ ప్రయోజనాల గురించి, తెలంగాణ హక్కుల గురించి పోరాడిన ఒక మహనీయుడు, ఒక మహోన్నతమైన వ్యక్తి జయశంకర్ సార్ గారు। ఆయనే ఈ ఉద్యమాలకు అన్నిటికీ కూడా స్ఫూర్తి। 3 ఉద్యమాలు చూసిండు ఆయన। 3వ ఉద్యమంలో కూడా తెలంగాణ సాధించే కొద్ది రోజుల ముందే ఆయన మన నుండి దూరమైన విషయం కూడా ఒకసారి ఇక్కడ చెప్పుకోవాలి। ఆయన కళ నెరవేరినప్పుడు పాపం ఆయన మనతో లేరు, కానీ ఆయన కళ నెరవేరింది। అటువంటి మహనీయుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనం అందరం కూడా ఇవ్వాల, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా, అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా ఆయన పుణ్యమాని, ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్ర సాధన కోసం అనే ఉద్యమాల్లో ఆయన ఏలెత్తి చూపిన సమస్యలన్నింటినీ కూడా ఉద్యమకారులు, నాయకులు, ముఖ్యంగా మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు ఆయన మార్గదర్శకంలో ఆయన మేధా సంపత్తిని, ఆయన మేధాశక్తిని పూర్తిగా రంగరించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏం చేస్తే పైన కేంద్రం కానీ, అదేవిధంగా ప్రజలు కూడా ఇక్కడ ఉద్యమంలో భాగస్వాములు అవుతారని తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో జయశంకర్ గారిది పెద్ద పాత్ర ఉన్నది। కేసీఆర్ గారు కూడా అదే అడుగుదాడల్లో ఆయన చెప్పిన మార్గంలోనే నడిచిన విషయాన్ని కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి। అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి ఒక మహనీయుడు రాజకీయాలకు అతీతంగా తెలంగాణనే తన సర్వస్వమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే తన సర్వస్వమని నమ్మిన ఒక మహనీయుని విగ్రహ ప్రతిష్ట కోసం వారి సామాజిక వర్గం వారు విశ్వబ్రాహ్మణులు ఒక ఆలోచన చేసి ఈ నిర్మాణం కోసం అన్ని పార్టీల వారిని కూడా కలిసి వారి సహకారం కోరి దాన్ని ముందుకు తీసుకుపోయే గొప్ప ఆలోచన చేసినప్పుడు అందరూ కూడా సరేనని చివరికి పని మొదలు పెట్టేటప్పుడు దీన్ని ఒక వివాదాస్పదమైన కార్యక్రమంగా చేయడం జరిగింది। చాలా బాధాకరమైన విషయం।
అధికారులు కూడా ఇవాళ అధికారులు ఉన్నారు తెలంగాణలో, అనుభవిస్తూ ఉన్నారు, పదోన్నతులు వచ్చినాయి, కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఎవరితో వచ్చినాయి అనేది కూడా అధికారులు కూడా గ్రహించాలి. కేవలం జయశంకర్ గారి ఆలోచన విధానంతోనే ఇలా రాష్ట్రం ఏర్పడ్డాక వారికి అనేక సౌకర్యాలు, అనేక ఈ పొజిషన్స్ వచ్చిన విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి. అదేవిధంగా మా రాజకీయ నాయకులం అందరం కూడా ఏ పార్టీకి చెందిన వాడైనా ఇలా పదవులన్నీ కూడా ఆయన పుణ్యం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి నుండి మొదలుకొని కింది స్థాయి వరకు ఏ పదవి వచ్చినా తెలంగాణ పేరు మీద జయశంకర్ గారి కృషి దీంట్లో ఎంతో ఉన్నది. ఈ పదవి మనం అనుభవిస్తున్నదానికి ఆయన దయాదాక్షిణ్యాల వల్లనే ఇది సాధ్యమైన విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల గూడెంలో అర్హులైన పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క అర్హులకు ఒక్క రేషన్ కూడా పంపిణీ చేయక పేదలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవర్ణ వర్గాల సంక్షేమ ధ్యేయంగా ప్రజాపాలన ముందుకు సాగుతుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ప్రజలపై ప్రేమ ఒలగబోస్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని మరోమారు ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారని, వారు చేసే అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ రామరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు తరిమేల బాలయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు, సీనియర్ నాయకులు ఎల్లాగౌడ్, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అలాగే నూతన విధానంగా రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం ఎలాంటిది అన్ని విధానాల్లో ఇస్తుంది కాబట్టి అన్ని విషయాలలో ముందుకు తీసుకెళ్తుంది. మన ప్రభుత్వము ఎన్ని పథకాలు చేస్తుందో అని ఒక గుర్తుంచుకొని ముందుకు సాగాలని అందరికీ పేరు రైతు ధన్యవాదాలు. అలాగే ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది అన్నిటికీ ముందుకు తీసుకెళ్తుంది. మహిళలకైతే పెద్ద పీట వేస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఏ ప్రభుత్వం ఎలాంటి మన గ్రామానికి మండలానికి ఏదైనా కానీ ముందుకు సాగడానికి ఎన్నో ఇస్తుంది కాబట్టి రేషన్ సన్నవ్యం కానీ రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు ముందున్నప్పుడు 10 సంవత్సరాల ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇచ్చిన రేషన్ కార్డు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చినాయి మళ్ళీ ఈ రేషన్ కార్డు. అలాంటిది మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఎన్నో పథకాలు మనకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి మెట్టుగా ముందుకు తీసుకెళ్తుంది. అందుకని మనకు వచ్చే ఎలక్షన్లో కూడా మహిళలకు ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎలక్షన్లు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మనకు ముందుకు సాగడానికి ఎంత మన మహిళ ఇంటి కుటుంబాన్ని ఎంత గట్టి పెట్టుకుంటుందో మన కూడా అన్నిటికీ ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఒక ప్రజలకు మనకి ఏంటి తెలియాలంటే ఏ ప్రభుత్వం ఎలాంటి పనులు ముందుకు తీసుకెళ్తుందో అదొక్కటి ఆలోచన చేసుకొని మనకు ముందుకు సాగాలని నా యొక్క కోరిక. ఈరోజు గూడెం గ్రామంలో కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వస్తున్న మండల గూడెం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సడుగుల బాలయ్య గారు 10-11 ఏళ్ళ రేషన్ కార్డు దిక్కులేదు. గూడెం నుంచి ముస్తాబాద్ వస్తారు, ఏఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పులు అడిగినాయి. ఎందుకంటే పిల్లలకు పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు పుట్టిరు, పిల్లలు కూడా 10-11 ఏళ్ళైరు, వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, వాళ్ళ పిల్లలు కూడా పేర్లు నమోదు చేయలేరు. ఏ ప్రభుత్వ స్కీమ్ పోదామన్నా
రేషన్ కార్డే దిక్కు. అది లేకపోతే రేషన్ కార్డు లేదు. రేషన్ సంక్షేమ పథకాలు ప్రభుత్వము పెడతా ఉంది, అప్లై చేసుకోమంటది, కొత్త రేషన్ కార్డులు ఇవ్వండి అంటే ఏంది? ముందడుకోకుండా అడ్డం పడ్డట్టు ఉంటుంది. అడ్డం పడకుండానే అడ్డం పడుతుంది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన చేయండి. మహిళా సోదరి మళ్ళీ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నా ఏంటంటే, ఈ ప్రభుత్వం గడిల ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, గ్రామాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అవన్నీ మేము కార్యకర్తలమంతా విని మరి శాసనసభ్యులకి మా నాయకులకు తెలియజేస్తే మంత్రివర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా ఈ సమాచారం అందుతుంది. ఇప్పటి ప్రభుత్వంలో ఇక్కడ ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి సంకేతం అక్కడికి పోతే ఆ సమస్యలు పరిష్కరించడానికి మంత్రివర్గము, రాష్ట్ర మంత్రివర్గము, ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. యువత రాజకీయాలకు రావాలి, యువత రాజకీయాలకు వచ్చి ప్రజలకు నిస్వార్థ సేవ చేయాలని ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్రా రవితేజ గౌడ్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని ఒక పాఠశాలలో రాజకీయాల్లో యువత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు మండలాల నుండి పార్టీలకు అతీతంగా యువ నాయకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు దాదాపు 60 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం బుర్రా రవితేజ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, అలాంటి యువత రాజకీయాలకు వచ్చి నిజాయితీగా దేశ సేవ చేయాలన్నారు. దేశంలో అత్యధికంగా యువత శాతం ఉందని, ప్రస్తుత దేశ రాజకీయాలను మార్చేందుకు, అవినీతి నిర్మూలనకు యువత రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మనం చేసిన సేవ, మన ప్రవర్తన ప్రజలతో నడుచుకునే విధానం గుర్తింపు తెస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుద్ర సంతోష్ పలు సూచనలు అందజేశారు. చంద్రుర్తి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ గారు వారి అనుభవాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రవెల్లి నాగరాజు, పల్లెల శేఖర్, లైవ్ నరేష్, నాయక్, జింక అనిల్, అన్నల్ దాస్, భాను, మునిగిల రాజు, ఈడిగురాల సురేష్, సిరిపుర మనోజ్, మంద రాజేందర్, బొర్రా రవీందర్, అంగూరి రంజిత్, మాసం సుమాన్, జితేందర్, సాయి కుమార్, సందీప్ బిట్లబాబు, లైవ్ రాజు, పొన్నం ప్రవీణ్, పండుగ స్వామి, నక్కా హరీష్, చుక్క రాజశేఖర్, బొద్దుల రాజేష్, సిరిపుర మనోజ్, నక్కా సాయి కుమార్, ఓయూ విద్యార్థి ఎల్ రవితేజ, వేణుకుమార్, ఎం క్రాంతి కుమార్, ఎం సందీప్, సిహెచ్ శివతేజ, బి అరవింద్, జి విష్ణు, సిద్ధార్థ, ఎల్ రాజురావు, జీవన శ్రావణ్ కుమార్ గౌడ్, భాస్కర్ నాయక్, తిరుపతి రెడ్డి, నాగరాజు తదితర యువ నాయకులు హాజరయ్యారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజకీయాలకు యువత ఎంతో మంది ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం, సమాజాన్ని మారుద్దాం, సమాజానికి శ్రేయస్సు కోరుద్దాం అని చెప్పి చాలా మంది రాజకీయాలకు వస్తున్నారు. వచ్చి సరైన ఆర్థిక సామాజిక మద్దతు లేకపోవడం వల్ల 100కి 95 మంది యువకులు రాజకీయాలను నిష్క్రమిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు సరైన వేదిక అనేది జిల్లా వ్యాప్తంగా లేదు కనుక ఎలాంటి పార్టీకి సంబంధం లేకుండా, ఎలాంటి కులానికి సంబంధం లేకుండా, ఎలాంటి వర్గానికి సంబంధం లేకుండా అందరూ కలిసి ఒకే వేదికపై తమ యొక్క ఆలోచనలు పంచుకోవడానికి ఈ వేదిక ముందు మార్గదర్శకంగా ఉండబోతా ఉంది. యూత్ ఇన్ పాలిటిక్స్ అనే టైటిల్ తోటి మనము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. దీని వెనుక ఇది ఒక్కనే కాదు, మా మండల యువత, మా కొండపేట మండల యువత కూడా దీని వెనుక ఉంది. మేమందరం కలిసి ఒక గ్రూప్, ఒక టీం సభ్యులుగా దీన్ని ముందర తీసుకుపోతా ఉన్నాం. రేపటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీల ఖచ్చితంగా యువత రాజకీయాలకు రావడమే కాకుండా అందరూ లీడర్లు చెప్తా ఉంటారు, రాజకీయాలకు యువత రావాలి, రాహుల్ గాంధీ కావచ్చు, మోడీ, నరేంద్ర మోడీ కావచ్చు, అందరూ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, యువత రాజకీయాలకు రావాలంటారు. కానీ యువత రాజకీయాలు ఎలా నిలదొక్కుకోవాలనే విషయాన్ని మాత్రం చెప్పేవారు ఉన్నారు. కాబట్టి అలాంటి కొత్తగా యువత రాజకీయాలకు వచ్చే వారికి రేపు రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, వచ్చే ఎమ్మెల్యేపీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్న కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి ఆ స్థాయిలో వార్డు మెంబర్ల నుండి రాష్ట్రపతి పదవి వరకు ఏ విధంగా పోటీ చేయాలి, ఏ విధంగా నిలదొక్కుకోవాలి రాజకీయాల అంశాలను నలుగురు సమాలోచనలు చేసి అందరి ఆలోచన పంచుకొని వాళ్ళకు రాజకీయంగా నిలదొక్కునేలాగా చేయగలిగే వేదిక ఈ యూత్ ఇన్ పాలిటిక్స్ అనే వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా జరగబోతా ఉంది. మీరు చూస్తున్నట్లయితే మహిళలకు 33% రిజర్వేషన్ ఉన్నట్టుగా మరి దేశంలో 50% పైగా యువత ఉంది. 50% పైగా ఉన్న యువతకు మరి రాజకీయ పరంగా 50% అవకాశాలు లభిస్తున్నాయా? ఈరోజు మనం చూసినట్టు సిరిసిల్ల కేంద్రంగా కేటీఆర్ గారు 31 సంవత్సరాలకే ఎమ్మెల్యే కాగలిగారు. దానికి కారణం కేసీఆర్ గారు రాజకీయంగా సరైన మార్గదర్శకం చేసింది కాబట్టి, మార్గనిర్దేశం చేసింది కాబట్టి కేటీఆర్ గారు 31 ఏళ్ళకి ఎమ్మెల్యే కాగలిగారు. హరీష్ రావు గారు 27 ఏళ్ళకి ఎమ్మెల్యే కాగలిగారు.
చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్లకు మంత్రి కాగలిగారు అంటే మనం ఇప్పుడు చూసినట్టు ఇప్పటికి కూడా చూసినట్టే మైనంపల్లి రోహిత్ గారు కూడా ఈరోజు ఎమ్మెల్యే కాగలిగారు 25 ఏళ్లకు. అట్లా అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ మూడి పరంగా మనకు సరైన మద్దతు మనకు లభించినప్పుడు, సరైన మార్గనిర్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకు ఎదగలుగుతారు. నీతి నిజాయితీ కలిగిన యువకులు ప్రజాసేవ మార్గంగా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకురావాలి. మనం చూస్తూ ఉంటాం, నదులు నిత్యం ప్రవహించే నదులు, పాత నీరు పోతనే కొత్త నీరు చేస్తుంది, కొత్త నీరు చేస్తుంది కొత్త నీరు అవుతుంది, పాత నీరు ముట్టు నీరు తాగం. మన చెరువు నీళ్ళు ఉంటాయి, చెరువు నీళ్ళు తాగుతామా, నదుల నీళ్ళు తాగుతామా? నదుల నీళ్ళు తాగుతాం, ఎందుకంటే అవి ప్రవహిస్తూ ఉంటాయి. అదేవిధంగా రాజకీయాల్లో యువత వచ్చినప్పుడే ఈ సంఘంలో ఉన్న కొన్ని అంశాలు మారతాయి. సమాజంలో మంచి శ్రేయస్సు జరుగుతుంది, సమాజం మంచి జరుగుతుంది. ఈ పేదవాళ్ళు మనం సంవత్సరం వచ్చి దగ్గర 70 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా పేదవాళ్ళు చాలా మంది పేదవాళ్ళని మిగిలిపోతూ ఉన్నారు. 3 పూటలు తినకుండా, సరైన సదుపాయాలు పొందకుండా గిరిజనులు కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు ఇప్పటికీ సతమతం అవుతూ ఉన్నారు. వారందరికీ మనం ఏదైతే స్వాతంత్ర పాలన అందించాలో ఇంకా అందుతలేవు. కాబట్టి యువత రాజకీయాలకు రావడం వల్ల ఈ అవినీతి, లంచగొండితనం ఇవన్నీ రూపుమాపి మనం ఒక బలమైన సమాజాన్ని, మనం న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ లాంటి కంట్రీ చూస్తే 25 సంవత్సరాలకే న్యూజిలాండ్లో ఒక మహిళ ప్రధానమంత్రి ఉంది. అదేవిధంగా ఐర్లాండ్లో కూడా యూత్ గవర్నమెంట్ ఫామ్ అయింది. మన దేశంలో చూసుకున్నట్టయితే అస్సాం గణ పరిషత్ అని చెప్పి అస్సాం రాష్ట్రంలో అస్సాం యూత్ గవర్నమెంట్ ఫామ్ అయినాక 7 సిస్టర్స్ అని ఏవైతే నాగాలాండ్ అవన్నీ ఉన్నాయో ఆ 7 రాష్ట్రాలలో అస్సాం ముందుండడానికి కారణం ఏంటంటే అస్సాం గణ పరిషత్ అనే ఒక యువత పార్టీ పెట్టడం. ఈ విధంగా యువత రాజకీయాలకు రావడం వల్ల బలమైన మార్పులు సంస్థాగతంగా మారతాయి. ఈ ఏ సమయబద్ధంగా డబ్బులు పెట్టి ఓటు కొనడం ఏదైతే ఉందో దాన్ని మనం తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. యువత రాజకీయాలు ఎక్కువ మంది రావడం వల్ల డబ్బు ప్రభావం అనేది తగ్గుతుంది. ఒకప్పుడు 1940లో స్వాతంత్ర ఉద్యమకారులు ఎమ్మెల్యేలు అయితే దాని తదనంతరం మెల్లిమెల్లిగా రౌడీలు రావడం తర్వాత రిలేషన్ వ్యాపారస్తులు రాజకీయాలు రావడం జరుగుతూ ఉన్నది. ఈసారి యువత రాజకీయాలు వస్తే మళ్ళీ డబ్బు ప్రభావం ఉన్న ఎన్నికలు వెంటనే తగ్గించి మనము సాధ్యమైనంత వరకు మంచి పరిపాలన ప్రజలకు అందించాలి. భవిష్యత్తులో యువత రాజకీయాల గురించి రాజకీయాలు నిలదొక్కుకోవాలనే లక్ష్యంగా ఈ రాజకీయాల యువత అనే అంశాన్ని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మండల కేంద్రం నుంచి ప్రతి ఒక్క పార్టీ నుండి ఇక్కడికి హాజరు కావడం నేను చాలా ఆనందం చెందుతా ఉన్నా. ఇల్లంతకొండ మండలంలోని గాలిపల్లి గ్రామంలో ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కంటి శిబిరానికి గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. వారికి వైద్యులు కంటి పరీక్ష నిర్వహించారు. అనంతరం వారికి సంబంధించిన మందులు అందించారు. ఏవైనా సమస్యలుంటే కరీంనగర్లోని వారి ఆసుపత్రికి రావాలని ఆసుపత్రికి చెందిన సిబ్బంది నవీన్, రాజు, దిలీప్ తెలిపారు. అలాగే గ్రామస్తులు మాట్లాడుతూ మాకు ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించడం సంతోషంగా ఉందని, 5 పేషెంట్లు ఉంటే వారే తీసుకువెళ్లి ఆపరేషన్ చేయడం జరుగుతుందని, ఇప్పటికే 100 మంది వరకు పరీక్ష చేసుకున్నామని, మాకు ఇంత మంచి కంటి శిబిరం నిర్వహించి పరీక్షలు చేయడం ఆసుపత్రి వారికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ రెడ్డి, అంజయ్య, సూర్యనారాయణ, దేవరెడ్డి, మాజీ సర్పంచ్ రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళలు కుట్టు మిషన్లు సద్వినియోగం చేసుకుని రానున్న రోజుల్లో వృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముస్తాబాద్ లో ఆకాంక్షించారు. ముస్తాబాద్ మండలంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయ భవన పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పలువురు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ముస్తాబాద్ లోని రైతు వేదికలో దాదాపు 28 కుట్టు మిషన్లు మహిళలకు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లు మహిళలకు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మహిళలు కుట్టు మిషన్లు సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, తహసీల్దార్ సురేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారిక అవసరం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా యనమల రేవంత్ రెడ్డి గారి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో
1 మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి కన్నీళ్లకు వేణీళ్లు తోడుగా మేము కూడా మా వంతు కృషి చేస్తామన్న ఉద్దేశం ఉంది. ఇవాళ ఈ పిల్లలకు కుట్టు మిషన్లలో ట్రైనింగ్ ఇచ్చి కుటుంబంలో కన్నీళ్లకు వేణీళ్లు తోడుగా భర్త కష్టపడి వస్తుంటే ఆ సంపాదన సరిపోతుంటే కనీసం ఈ కుట్టు మిషన్ల ద్వారానైనా ఇంతకుముందు మనం అందరం కూడా ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కూడా అందరం కూడా చాట అంటే బీడీ చేసేవాళ్ళం. దాంతో ఆరోగ్యాలు క్షీణిస్తున్నప్పటికీ కూడా ఇలా కుటుంబ పోషణ కొరకు మహిళలు కూడా భాగస్వాములై ఆ రోజు కుటుంబాన్ని పోషించేవాళ్ళు. ఈ రోజు ఎవరైతే ఈ పీడిఎఫ్ వారు మీకు చేస్తున్న ఈ సహాయ సహకారాలు ఉన్నాయో ఒక మన మానవతా దృక్పథం కానీ ఈ ప్రాంతం ఉన్న ప్రేమ కానీ వారిని మిమ్మల్ని ఆత్మవంతంగా కాకుండా అంతకంటే కొంచెం మెరుగైన స్థితిలో ఉన్నారన్న ఉద్దేశం కొద్ది కేవలం మీరు టైం ఇచ్చింది మీరు టైమే వాళ్ళకి కావాల్సింది మీరు ఇవ్వాల్సిన టైం మాత్రమే. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, మీకు వాళ్ళే అన్ని రకాలుగా సదుపాయిస్తున్నారు. దాంతో పాటు ఇలా చుట్టూ మిషన్ కూడా ఇస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం మీ వెనకాల కోరుతున్నారు. ఇలా టెక్స్టైల్ పార్క్ నుంచి ఏదైతే 2 సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు కూడా మీరు ట్రైనింగ్ అయిన వాళ్ళను మీకు సరైన పారితోషికం ఇచ్చి ఇవాళ వాళ్ళు కూడా మొదట్లో ఉన్నారు. ఇలా 12,000 13,000 ఇస్తున్నారు. ఇవాళ రేపు పొద్దున్న నిజంగా కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డైతే తప్పకుండా ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న లేబర్ లా ప్రకారం వాళ్ళు కూడా మీకు జీతాలు పెంచి ఇచ్చే దిశగా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇలా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా కోరుకున్నారు. 9-10 సంవత్సరాల ఒక నిరంకుశ నియంతృత్వ రాక్షస అప్రజాస్వామిక పరిపాలనలో ఇలా 9.5 సంవత్సరాల సంక్షేమ పథకం కూడా మనం చేరలేక ఇక్కడ ఉన్న నిరుద్యోగుల వాళ్ళ యొక్క ఆశలు కానీ ఆశయాలు కానీ నెరవేరలే. అనేక మంది తల్లులు కడుపుకోత గురైనప్పుడు ఆ తల్లులు కడుపుకోత ఆపాలి తెలంగాణ విద్యార్థుల ఆశలు నెరవేరాలని తల్లి కొనయాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేవలం ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్నారు తప్ప ఎవరికి ఉరగబెట్టింది ఏం లేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మరియు టీవీఎం ద్వారా మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు 30 మంది ఇప్పుడు ఈ బ్యాచ్ లో పాస్ అయ్యారు. చాలా సంతోషం. ఇలాంటి కూడా మహిళలకి చాలా అండగా ఉంది. మీరు దయచేసి ఈ అవకాశం వాడండి. కానీ ఇక్కడ ఒక చిన్న సలహా మీద మీకు ఇస్తాం. మీరు చాలా సంతోషం మీ ప్లేస్మెంట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ కానీ గ్రీన్ డీలర్లో అయినాయి. కానీ మీరు దీనిపైనే మొత్తం ఆధారపడి ఉండకండి. దయచేసి మీ సైడ్ బిజినెస్ కూడా ఏదో ఏర్పాటు చేయాలి. ఎందుకు అంటే దాకా మీకు వస్తాయి. కానీ ఇంటికి వచ్చి మీరు మా స్కూల్ పిల్లలకి డ్రెస్ కుట్టడం దీని మీద కూడా 75 రూపాయలు ప్రతి డ్రెస్ కి ఉన్నాయి. అలాంటి చిన్న చిన్న ఎంటర్ప్రైజ్ మీరు ఓపెన్ చేస్తే దీన్ని ఏర్పాటు చేస్తే మీకు ఇంకా లాభం జరుగుతుంది. అదేవిధంగా దయచేసి మా మహిళా గ్రూప్ నెట్వర్క్ తో మీరు దయచేసి కలపండి. మీరు జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అయితే రేపు మాకు మీకు ఏదైనా ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ చేసినా ఖచ్చితంగా ఇక్కడ ఇంత లాభం జరుగుతుంది. దయచేసి అక్కడ ప్రతి ఒక్క ఎస్ఎస్జి గ్రూప్ లో ప్రతి ఒక్క మహిళ ఉన్నారు. అదే చిన్న మాట చేస్తూ ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. అది కోర్టు. థ్యాంక్ యూ. బ్యాక్ బిల్లింగ్ విషయంలో తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని సహకార సంఘంలో తనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పాలిస్టర్ అసోసియేషన్ వారు వారి సమస్యలు పరిష్కరించేందుకు తన సహకారం తీస్తున్నారని, ఇందులో ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని, ఏ డైరెక్టర్ కు డబ్బులు పంచలేదని సెస్ సిరిసిల్ల పట్టణ డైరెక్టర్ దారుణం లక్ష్మీనారాయణ తెలిపారు. సిరిసిల్ల సెస్ వినియోగదారులకు, సిరిసిల్ల పట్టణ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రస్తుతం సిరిసిల్ల సెస్లో టౌన్ 2 డైరెక్టర్గా ఎన్నుకోబడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ క్రమంలో నా మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. దానికి సమాధానంగానే మీకు చెప్పదలుచుకున్నా. సిరిసిల్లలో బ్యాక్ బిల్లింగ్ అని మన పద్మశాలి సోదరులకు ఈఆర్సీ నుంచి వచ్చిన నామ్స్ ప్రకారం వాళ్ళు వేస్తే బ్యాక్ బిల్లింగ్ అనేది వాళ్ళ మీద గుదిబండ అయింది. దానికి వారు నన్ను వచ్చి కలిసి సహకార చట్టంలో కొద్దిగా నీకు అనుభవం ఉన్నది, నువ్వు కొద్దిగా మాకు హెల్ప్ చేయమంటే నేను సెస్ డైరెక్టర్గా ఉండి కూడా వారికి హెల్ప్గా కొన్ని సమస్యల మీద కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది.
ఆ కోర్టుకు సంబంధించిన వ్యవహారంలోనే ఇంతవరదాకా వాళ్ళు స్టే తీసుకొని ఇంతవరదాకా వాళ్ళు బిల్లు కట్టకుండా ఆగింది. వాళ్ళకు అన్ని విధాలు కూడా హెల్ప్ జరిగింది. ఈ క్రమంలోనే వారు కోర్టుకు సంబంధించిన కొన్ని వ్యవహారం లోపల ఖర్చులకు దానికి వారు స్వయంగా వారి ఇచ్చిన డబ్బులు వారు కూడా వచ్చి అన్ని విధాల ఖర్చులు పెట్టుకొని దాన్ని స్టే తెచ్చేందుకు అన్ని విధాల వాళ్ళు కూడా నాతోటి ఉండి చేసిరు కనుక అట్టి డబ్బులు ఎన్ని ఖర్చు అయినా వాళ్ళు పెట్టుకున్నారు. ఆ డబ్బులకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా నా పైన ఆరోపణ చేసిన వాళ్ళు కూడా అన్ని విధాలు తెలుసుకోవాలి. మా డైరెక్టర్లు కూడా నేను ఇచ్చిన డబ్బులు పంచినా అని వాళ్ళు అన్నారు. అది కూడా ఆరోపణ నిరాధారమైనది. అటువంటిది మా డైరెక్టర్లకు కానీ నాకు కానీ సెస్కు సంబంధించిన ఏ వ్యక్తులకు కానీ సంబంధం లేని సమస్య ఇది. వాళ్ళు కోర్టుకు పోతే ఆ కోర్టులో మనం సాయం చేసినాం తప్పించి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏం చేస్తే ఏమైందని చెప్పినాం తప్పించి మనకు ఆ డబ్బులకు కానీ మనకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది వాళ్ళ ఎందుకు చేస్తున్నారు ఏంటిది అనేది మాకు కూడా అర్థం కాని విషయం. సెస్ మీద కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ కూడా నిరాధారమైనవి. గతంలో కూడా నా పైన కావాలని ఆరోపణలు చేస్తూ నన్ను ఇబ్బందులు పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కడ కానీ ఎవరు కానీ నేను ఇప్పటికీ 15 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసుకుంటూ పలు పదవులు చేసుకుంటూ వస్తున్నా. అర్బన్ బ్యాంక్లో 8 సంవత్సరాలు చేసిన ఒక రూపాయి కూడా ఎక్కడ కానీ ఏది కానీ లేకుండా అర్బన్ బ్యాంకును ఎంతో అభివృద్ధి చేసినాం. మా మిసెస్ దాని మరణ కూడా 2 పర్యాయాలు 5వ వార్డు కౌన్సిలర్గా చేసి ఒకసారి యునానిమస్గా కూడా మేము ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు సన్నిహితంగా ఉండుకుంటూ ప్రజలకు కావాల్సినవి ఎన్నో చేసినాం. డబల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం. అది కేసీఆర్ హెల్త్ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ కూడా ఎన్నో ఇచ్చినాం. ఎక్కడ కూడా ఏ అవాంతరాలు జరగకుండా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఎన్నిటికైనా ఇబ్బందులు కోర్చుకొని మేము వస్తుంటే మా మీద కావాలని బట్టగాల్చి మీదేయాలని ఇదొక ఆరోపణ చేసి మమ్మల్ని ఇబ్బంది చేయాలని గురి చేస్తున్నారు. ఏది ఉన్నా ఎవరైనా నాకు డబ్బులు ఇచ్చి మా డైరెక్టర్లకు ఇవ్వమని ఇచ్చినా కూడా దేనికంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా. దానికి అన్ని విధాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే తగు చర్యలు మేము కూడా తీసుకోవాల్సి వస్తుంది. దాని గురించి గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాం. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. రానున్న ఎన్నికల దృష్ట్యా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా గెలుపొందాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఇప్పటి నుంచే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి చెప్పాలన్నారు. ప్రభుత్వం అధికారం నుండి మహిళలకు వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, రైస్ మిల్లులు, బస్సులు మహిళలకు కేటాయించడం జరుగుతోందన్నారు. మహిళలను అన్ని రంగాల్లో కోటీశ్వరులు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించడం జరుగుతోందన్నారు. రానున్న ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపే ధ్యేయంగా పాత కొత్త వారిని కలుపుకొని పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఈ సమావేశంలో కార్యకర్తల నాయకుల అభిప్రాయాలు తీసుకుని గ్రామాల వారీగా ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ రిజర్వేషన్లకు అనుకూలంగా అభ్యర్థులను నిర్ణయించుకోవాలన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మేడిపల్లి దేవానంద్, జిల్లా కార్యదర్శులు గిరిధర్ రెడ్డి, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు సూడిద రాజేందర్, కృష్ణారెడ్డి, మర్రి నారాయణ రెడ్డి, చట్పల్లి బాలయ్య, మండే శ్రీనివాస్, రవీందర్, తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచులు కదిరి శ్రీనివాస్ గౌడ్, పడగల రవీందర్, నాయకులు చెన్ని బాబు, గంటా బుచ్చాగౌడ్, వెంకటేష్ మూర్తి, నంది కిషన్, దండు శ్రీనివాస్, గుర్రం రాములు, ముగుళ్ల మధు, సుధాకర్ గౌడ్, భాస్కర్ నాయక్, రాజు నాయక్, బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల బాడీలో ఉన్న నాయకులు, జిల్లా బాడీలో ఉన్న నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరికీ, ఎంపీటీసీలు, ఇప్పుడు గోపాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వైస్ చైర్మన్లు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ముఖ్య విషయం ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి.
అదేవిధంగా స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు అందరూ మన వాళ్ళు గెలవాలనే ఉద్దేశం కొద్దీ మన పార్టీ కష్టపడుతుంది. అదేవిధంగా మన కార్యకర్తలను కూడా కష్టపడి మనోళ్ళను గెలిచే విధంగా అందరినీ ఒప్పించి మెప్పించి మాట్లాడి ఒక్కరు ముందుకొస్తే వాళ్ళను గెలిపించుకున్నట్టయితే సర్పంచులు మనమే ఉంటాం, వార్డ్ మెంబర్లు మనం గెలుస్తాం. ప్రతి జాగల ప్రతి వార్డు నుంచి వార్డ్ మెంబర్ పెట్టుకోవాలి. ఆ వార్డ్ మెంబర్ కష్టపడితేనే సర్పంచ్ గెలుస్తాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో చేసుకున్నట్టయితే మన పార్టీ బలోపేతం అవుతుంది. కాబట్టి అందరం కష్టపడి ఆ రకంగా ఒక్క తాటిపైన నడిచినట్టయితే మనం అందరము అనుకూలంగా గెలుస్తామని మీ అందరికీ ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. నాకేంది అనే ఉద్దేశం రాకుండా ఎవరైతే ఎంపీటీసీ పనిచేస్తారో ఆయనే ప్రజలల్లా ఎట్లున్నాడు, ప్రజలతోటి అనుసంధానంగా ఉంటే ఆయననే పెట్టుకొని గెలిపించుకున్నట్టయితే మన పార్టీ ఎంపీపీ కూడా మన పార్టీ వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఎంపీటీసీలను గెలిపించుకోవాలని, అదేవిధంగా జెడ్పీటీసీ కూడా కష్టపడి మండల్లో తిరిగి కార్యకర్త అక్కడ మొదలుకుంటే గ్రామశాఖ కావచ్చు అందరం కష్టపడి గెలిపించినట్టయితే మన సిరిసిల్ల జెడ్పీ చైర్పర్సన్గా కూడా మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా గెలిపించుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్లో కూడా మనం చేసిన పనులన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు మనం కూడా మన బ్లాక్ అధ్యక్షుడు నర్సయ్య చెప్పినట్టుగా ప్రతి విలేజ్లో కూడా మనం చేసిన పనులేంటి, మనం తెప్పించిన పనులు ఏంటిది ఆ రకంగా అన్నీ చెప్పుకున్నట్టయితే ప్రజలల్లో సొచ్చుకపోయి మనం చేసుడు మస్తు చేస్తున్నాం కానీ చెప్పుకుంటలేం. ఏ విలేజ్లో కూడా మనది ఏమవుతుంది ఏం పోయింది అనేది ఇంకా ఏం చెప్పడం జరుగుతలేదు. కాబట్టి ప్రతి విలేజ్లో కష్టపడి అందరికీ ఇది మన పార్టీ నుంచి వచ్చింది ప్రతి ఒక్కటి చేసినాం. మనం ఉచిత కరెంట్ ఇచ్చినాం, 200 యూనిట్లకు కరెంట్ ఇచ్చినాం, సిలిండర్ ఇచ్చినాం 500కే. అదేవిధంగా సన్న బియ్యం పంపిణీ ఎవరు చేయని విధంగా ఏ స్టేట్లో చేయని విధంగా మన స్టేట్లో జరుగుతుంది. కాబట్టి అది కూడా ప్రజలకు చొచ్చుకపోయే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మహిళలకు పావుల వడ్డీ మొత్తం మాఫీ చేసి ఆ డబ్బులు కూడా వచ్చినాయి కాబట్టి అవి కూడా చెప్పుకోవాలి. మహిళలకు ప్రతి ఒక్కటి వాళ్ళను ముందుంచే విధంగా రిజర్వేషన్లలో కావచ్చు, ప్రతి దాంట్లో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% చేసింది. అది కూడా ప్రజలలో దొచ్చుకపోయినట్టయితే మనందరికీ మంచి రేపు జరగబోయే ఎలక్షన్లలో మనందరికీ బాగుంటుందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల మండలాధ్యక్షులు సత్య లక్ష్మారెడ్డి గారి అధ్యక్షతన మా కార్యకర్తలు, నాయకులు, జిల్లా నాయకులు, గ్రామస్థాయి అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఒక సమావేశం అన్నదమ్ములాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి త్వరలో కూడా సర్పంచ్లే కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి వాటిలో భాగంగా గ్రామాల లోపల ప్రజలకు ఇంకా మనం ఏ విధంగా చేరువ కావాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ఇంకా ఏ విధంగా ప్రజలకు చేర్చాలి, ఎవరైనా రాని వారు ఉంటే వారికి ఏ విధంగా ప్రభుత్వ పథకాలు అందించాలనేటువంటి అంశాలపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే అవకాశం కల్పించిందో 42% బీసీ రిజర్వేషన్లు, వాటిని కూడా మన బీసీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ తెలిసేటువంటి విధంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు పోయేటువంటి విధంగా మనము ప్రకటించాలని చెప్పి అనేటువంటి చాలా అంశాలను ఈరోజు చర్చించి రానున్నటువంటి ఎన్నికల లోపల ఎల్లారెడ్డిపేట మండలం లోపల మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ ఎంపీపీ కానీ అన్నీ మనం కైవసం చేసుకునేటువంటి విధంగా గత 15-20 సంవత్సరాల నుంచి ఏ విధంగా కార్యకర్తలు కష్టపడుతుందో ఇప్పుడు కూడా మనం ఆ విధంగా కష్టపడి ప్రతి గ్రామం లోపల మన సర్పంచులు, మన ఎంపీటీసీలను మనం గెలిపించుకునేటువంటి విధంగా నిర్ణయాత్మకంగా అందరం కూడా మన మనసులో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు పక్కకు పెట్టి ఎవరికో ఒకరికి టికెట్ వస్తుంది, వాళ్ళ కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ రానటువంటి వాళ్ళకు పార్టీ ఇంకో రకంగా అకామిడేషన్ వేరే పదవు, వేరే నామినేటెడ్ పదవు అకామిడేషన్ చేస్తుంది. కాబట్టి మరి మన పార్టీ అభ్యర్థి గెలిస్తేనే ఆ గ్రామంలో కూడా మన విలువ, మండలంలో కూడా మన అభ్యర్థి గెలిస్తేనే
మండలంలో కూడా మనకు విలువ. ఇంకా 3.5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనము పూర్తి స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులుగా ఎంపికై ఇప్పుడు ఏ విధంగా మనం సేవ చేస్తున్నామో గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ ఎలా సేవ చేస్తున్నామో, ప్రజలకు దగ్గరికి వెళ్ళి చెప్తున్నామో, ముందు కూడా ఇంకా ఈ భారాన్ని మన భుజస్కంధాల పైన వేసుకొని కష్టపడి ముందుకు వెళ్ళి మన కార్యకర్తల్లో కూడా మళ్ళీ మన సమావేశము కూర్చుండే సమయానికి మన లోపల నేను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా మనము వారిని గెలిపించుకునే విధంగా మనం అందరం కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సిరిసిల్ల పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో మసీద్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 25న ఇస్లామిక్ కరికులం అనే పుస్తక పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం రోజున పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మసీద్ కమిటీ ఆధ్వర్యంలో సర్టిఫికేట్స్ మరియు బహుమతులు అందజేశారు. ఇస్లాం యొక్క పూర్తి పద్ధతిని పఠించిన పిల్లలకు కమిటీ 1000 రూపాయలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా మసీద్ కమిటీ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ సమీ మాట్లాడుతూ పిల్లలకు ఇస్లాం బోధనలు, పద్ధతులు, ఆచారాలు, ఖురాన్ యొక్క విజ్ఞానం నేర్చుకోవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు మొహమ్మద్ సలీం, షేక్ యూసఫ్, సయ్యద్ సాదిక్, సయ్యద్ సమద్, సయ్యద్ జాంగీర్, సయ్యద్ అక్రమ్, సయ్యద్ సోహెల్, మునీర్, ఇంతియా, अंजद, मजीद कमिटी सभ्युलु तत्तल्लु पाल्गొన్నారు. रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह बहुत बड़े खुशी की बात है कि जिस तरह इंतज़ाम मसाजिद कमेटी की जानिब से ऐलान किया गया था कि इम्तिहान रखा जाएगा, बच्चों को प्रिपेयर कराया जाएगा, अल्लाह के फजल व करम से ये तमाम चीज़ें अमल में आई और अल्हम्दुलिल्लाह आज मुस्लिम शादी खाना में बच्चों को इनामात दिए गए और कैश भी, जो बच्चे नमाज का तरीक़ा मुकम्मल सुनाए उनको कैश भी दिया गया। अल्हम्दुलिल्लाह ये तमाम चीज़ें अल्लाह के फजल व करम से जो है ना अमल में आई। तमाम बच्चों के वालिदैन से और उनके अजीज़ व अक़ारिब जो इस जलसे में तशरीफ़ लाए, मैं तमामी हज़रात का, उलमाए कराम का, इंतज़ाम मसाजिद कमेटी का, तमाम माजी सदूर का और जितने भी इसमें शिरकत किए हैं, जो लोग हिस्सा लिए हैं, जिस तरह भी जैसे पेपर जांचने में या एग्ज़ाम के दिन वहाँ पर वॉलंटियर्स की तरह जितने भी हमारे नौजवान भाई, यूथ कमेटी और मौजूदा कमेटी और साबिक़ा सदूर जितने भी हजरात या इसमें शामिल हाल रहे, मैं उन तमाम हजरात का तहे दिल से शुक्रिया अदा करता हूँ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। సోషల్ మీడియా ఫిల్మ్ అవార్డ్స్ ను ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్లపేట గ్రామ నివాసి కూడా విజయరెడ్డి సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ టీ హబ్ లో కళారాజా మీడియా ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్టాత్మక సోషల్ మీడియా ఫిల్మ్ అవార్డు లో బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు సొంతం రేవంత్ మిత్ర మండలి ప్రెసిడెంట్ కూడా విజయరెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ గొప్ప గౌరవాన్ని అందించిన కళారాజా మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా విజయరెడ్డికి తెలిపారు. అభివృద్ధి చేసిన నాయకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని, జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుంటే కళ్ళలోని కబోదిలా బీజేపీ కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ 10 సంవత్సరాలు మా కండువా కప్పుకొని బతికాడని అది గుర్తుంచుకోవాలన్నారు. కండువా మారుగానే అభివృద్ధి కనిపించదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి వల్ల తన భూములకు రేట్లు బాగా వచ్చాయని చెప్పుకున్న నువ్వు ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మాట్లాడితే ప్రజలు సహించరని అన్నారు. కేటీఆర్ ను తిట్టినంత మాత్రాన నువ్వు గొప్పోడివి కాలేవని, నీ రాజకీయ చరిత్ర ఎందుకు ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు మాటలు మాట్లాడటం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు మాట్ల మధు, మాజీ సర్పంచ్ కొయ్యడ రమేష్, సిలివేరి చిరంజీవి, ఇమినేని అనిల్ రావు, కుర్మ రాజయ్య, సావనపల్లి బాలయ్య, గుండు ప్రేమ్ కుమార్, నరేష్, పరిశ్రమలు, శంకుపాక మనోజ్ కుమార్, మన్సూర్ షాదా, వడ్లూరి సాయి, అప్రోచ్, నక్కా జోహార్, సయ్యద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లలో టీవీ9 ప్రసాద్ గారు గుండెపోటుతో మరణించడం జరిగింది. వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా సిరిసిల్లలో నిన్న కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు నీచమైన ఆరోపణలు, తప్పుడు మాటలు మా బీఆర్ఎస్ ప్రభుత్వంపై, అదేవిధంగా కేటీఆర్పై మాట్లాడడం జరిగింది. సిరిసిల్లలో మొన్నటిదాకా అభివృద్ధి చేసిన నాయకులు అని గొప్పగా చెప్పుకునే బీజేపీ నాయకులు మొన్నటిదాకా మా పార్టీలో ఉంటూ అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ మా కేటీఆర్ గారు వెంబడున్న ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో కొత్తగా నియామకమైన దుమాల శ్రీకాంత్ గారు మొన్నటిదాకా ఎమ్మెల్యే ఎలక్షన్లో మా పార్టీగా మద్దతుగా ఉన్నారు, మా కేటీఆర్ వెంబడి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పోగానే బీజేపీ కండ కప్పుకొని
అతను ఇష్టం వచ్చినట్టుగా కేటీఆర్ గురించి నేను ఆరోపణ చేయడం జరిగింది. అసలు నేను ఎందుకు మాట్లాడినా మాకు ఏం అర్థం కాలేదు. ఎవరు మెప్పు పొందాలని మాట్లాడో నేను తెలుస్తలేదు. అదేం మాట్లాడుతున్నా కేటీఆర్ గారు అభివృద్ధి చేయలేదు, ఇక్కడ మద్యం మంచి పైసలు మంచి ఎమ్మెల్యేగా గెలిచి శిష్యులకు ఏం అభివృద్ధి చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు. అయితే మధ్య భ్రమించిందా? అయితే అసలు ఏమనుకుని మాట్లాడుతున్నారు? గతమంతా మర్చిపోయి మాట్లాడుతుందా? శిష్యులలో ఏం జరిగిందో అని తెలియదా? నువ్వే కదా గత మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు కేటీఆర్ ఉన్నప్పుడు సిరిసిల్ల అభివృద్ధి జరిగింది. సిరిసిల్ల కలెక్టరేట్ పక్కన భూమి ఉన్నది, అక్కడ అభివృద్ధి జరిగింది, దాంతో నా విలువ భూమికి వచ్చిందని గతంలో చెప్తున్నావు. మర్చిపోయినావా? సిరిసిల్ల కేటీఆర్ ఏం చేసినావు తెలియదు అనుకో. గతంలో నువ్వే మాట్లాడినావు కదా సిరిసిల్లలో అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా ఎమ్మెల్యే కేటీఆర్ బర్త్డే అప్పుడు పెద్ద పెద్ద ఓటింగ్లు కట్టినావు సిరిసిల్ల. కేటీఆర్ గొప్ప నాయకుడు, ఇంద్రుడు చంద్రుడిని పొగిడినాను. గత ప్రభుత్వం మోగనే కానీ యాగేసిన నీకు 4 నెలల్లోనే ఇంత మార్పు ఉంటుందా? నువ్వు అన్నావు కదా డబ్బు పంచి మద్యం పంచి గెలిచినాను. అప్పుడు నువ్వు పార్టీలో ఉన్నావు కదా. మీ బీజేపీ నాయకులు మొన్న ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా నువ్వు పట్టణాధ్యక్షుడు అయినప్పుడు పైసలకు నువ్వు పట్టణాధ్యక్షుడు ఉన్నావని మీ నాయకులు ఆరోపణ చేసినావు. దాని మీద ఏం మాట్లాడుతావు? నువ్వు అమ్మ కేటీఆర్ గురించి మాట్లాడేది నీకు అర్హత ఉన్నదా? ఏమనుకుంటున్నావు? మళ్ళీ ఒకసారి ఇలాంటి పిచ్చి ఆరోపణ చేస్తే దుర్కోపము. నువ్వు ఏది మాట్లాడితే నిజమైతే అనుకుంటున్నావా? పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇలాగే అయిపోతుందా? జనాల సిరిసిల్లలో అందరూ ముక్కు మీద వేసుకుంటుంది. ఏంది మొన్నటిదాకా కేటీఆర్ మెచ్చుకున్నాడు, ఈ రోజు ఇలా మాట్లాడుతుండు, నేను పద్ధతిగా మాట్లాడుతుంది. అన్నగారు అంత కలిసి పనిచేసినాం మనం. నువ్వు నిజంగా అసలు నువ్వు నువ్వు డబ్బులు పెట్టుకున్నావని మీ నాయకులు ఆరోపణ చేస్తావు. మేము చేస్తలేము. అటువంటి స్థాయిని 4-5 నెలలకే కేటీఆర్ మీకు ఇంత కూడా ఏమిస్తాడు? ఈ బండిసండి చిట్టుమని చెప్పిందా? మనం చూసినా హుజరాబాద్లో ఇష్టం వచ్చినట్టు ఏదో మీ నాయకుడు మాట్లాడితే ఏమైంది? అప్పుడు చూసినా ఎప్పుడు వీడియోలాగా వేసింది. ఆ స్థాయి తెచ్చుకోకూడదు. ఊకే నడవది. ఊకే మీరు ఏది మాట్లాడితే నిజమై జనాలు నమ్ముతారు అనుకోకూడదు. మీరు ఆ కాలం పోయింది, అయిపోయింది. అర్థమైందా? ఇక్కడ కేటీఆర్ విమర్శించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. లేకుండా ఊరుకోబోదు. మీరు దేనికైనా వెనకాడే లేదు. నేను చర్చగా రాదు. ఇంత అభివృద్ధి చేసిన కేటీఆర్ కళ్ళు కనబడతలేవా? సిరిసిల్ల ఏ రకంగా ఉండే 18 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఏం చేసింది? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మీరు. లోపల మీరు అంతా కలిసే ఉంటారు. ఇక్కడ సిరిసిల్ల ఇదే ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ అనే విషయంలో డబ్బులు వదిలి చేస్తున్నారు. మీరు ప్రజలారా మా నాయకులకు డబ్బులు లేపులని మాట్లాడడం జరిగింది. ఒక ప్రకటన విడుదల చేసింది. దానికి మాట్లాడినావా? దువ్వాడ శ్రీకాంత్ స్పందించినావా? ఇప్పుడేందుకు మాట్లాడుతున్నావు? ఇసుక విషయం మాట్లాడారు మీరు. ఇసుక విషయం మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్కీమ్ లైన్ చేసినాం. నిరుపేదలకు ఇబ్బంది కాలేదు. లోకల్ ఉన్న కానీ బయట ఉన్న కానీ 500 మొదలుకుంటే 2000 లోపు ఇచ్చిన ఇసుక ప్రభుత్వం కానీ ఇక్కడ ఎవరో డ్రైవర్లు ఒకటి డీజిల్ మంది దానికి ఒకటి కొట్టుకోవచ్చు, తెలియదు జరగచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడున్న ప్రజలు ఇబ్బంది పెట్టాలని కలెక్టర్ గారు ఒక లేనిపోని నిబంధనలు పెట్టుకొని ఎంత ఇబ్బంది పెడుతుండ్రు. నిన్నటి రోజున ఇదే ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నాయకులు ఇంకో చోట బీజేపీ నాయకులు మాట్లాడడం జరిగింది. మరి వెనకటికి ఒక శాస్త్రం ఉండే, నవ్విపోతురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు. వాళ్ళు నవ్వితేంది నేను అనేది అంటా అని చెప్పి. ఏడాది కింద ఆన చరిత్ర, 1 సంవత్సరం కింద ఈయన చరిత్ర చూసుకుంటా ఉంటే ఈ కండవాళ్ళకి అప్పుడు కమ్మగా అయింది, ఇలా చేదైంది వాళ్ళకి. మరి మీ లాభం కోసం, మీ జేబుల కోసమో, మీ ఆర్థిక లావాదేవీల కోసమో ఏదైనా మాట్లాడుంటే మాట్లాడుకోండి. కానీ అసత్య ఆరోపణలు ఎవరో చెప్పింది మాట్లాడుతూ మీ రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో మీకు రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పేందుకు ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇలా బీజేపీ నాయకుల పరిస్థితి చూస్తామంటే గల్లీ నుంచి ఇలా రాష్ట్రం వరకు ఇలా దోస్తాన్ చేస్తూ ఉన్నారు. ఇలా ఢిల్లీలో కుస్తీలు పడుతూ ఉన్నారు. ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కట్టి ఇక్కడ నీళ్ళని దోసుకుపోదామని చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉంటే దాని మీద అలుపెరగని పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంటే ఏ రోజు కూడా నోరెత్తి మాట్లాడిన పాపాన ఇలా బీజేపీ నాయకులు పోలేదు. ఇలా ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఇసుక ఇబ్బందులకు కావచ్చు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులపైన బీజేపీ నాయకులు ఏ రోజు మాట్లాడరు. ఈరోజు వీళ్ళ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ నాయకుల ఉమ్మడి ఎజెండా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి, వాళ్ళు లేకుండా చేయాలి. వీళ్ళకు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆ పరిస్థితి కాదు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలే ఇలా ముఖ్యం. ఈ రాష్ట్ర కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అప్పుడు కవులందరూ పాట పాడేది, తలాపున పారుతుంది గోదావరి, మన సేను మన చెరుక ఎడారి అని చెప్పి. అంటే ఆ రోజు గోదావరిలో నీళ్లున్నా కానీ ఇలా ప్రాజెక్టులు లేక మన ప్రాంతం ఎండిపోయింది. ఈ రోజు తలాపున గోదావరి వారుతూ ఉంది. అయినా
మళ్ళీ అలా ప్రాజెక్టులన్నీ నిండిపోతూ ఉన్నాయి. సిరిసిల్ల ఎర్రటెండల మత్తడి దుంకినటువంటి చెరువులు, మానేరు డ్యాములు ఈరోజు నెర్రవాళ్తూ ఉన్నాయి. ఇలా నారుమడి పరుచుకునే పరిస్థితి లేదు. దీనికి కారణం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర అక్కడ ఆంధ్రోడు దోచుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రాంతమోడే ముఖ్యమంత్రి అయి ఈరోజు ఈ విధంగా ప్రాజెక్టులో నీళ్లున్నా, గోదావరి నీళ్లున్నా కానీ ఇలా ఈ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇది యావత్తు రాష్ట్రం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కొందరు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా వారికి జరిగినటువంటి అన్యాయాలను, వాళ్ళకు అధికారులు చేస్తున్నటువంటి ఇబ్బందులను వారి ఛానల్లో ప్రశ్నించద్దా, అడగద్దా? అడుగుతూ ఉంటే వారి మీద దాడులు చేస్తాము, వారి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని వారి ఫేస్బుక్ ద్వారా చెప్పుకోవద్దా, వాళ్ళ యూట్యూబ్ ద్వారా ప్రజలకు తెలియజేయద్దా? ఇలా ఎందుకు ఇలాంటి అలా ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచన చేసుకోమని వారి విజ్ఞతకే వదిలేస్తూ మరోసారి ఈ చిల్లర రాజకీయాలు చేస్తే ఇలా చీమకు కూడా మాన్ చేయనటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఆపదుంది అన్నా అని అంటే ఆదుకునే స్వభావం ఉన్న వ్యక్తి. ఇలా విలేకరుల అన్నాలు అందరికీ తెలుసు. మీరు చావు మీద రాజకీయం చేస్తున్నారు కదా, ఎవరెవరి స్థితిగతులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. వారి చావు మీద రాజకీయం చేస్తారా? వాళ్ళ స్థితిగతుల మీద మీరు మాట్లాడతారా? ఆదుకునేట ఆయన ఒకడు ఉంటాడు, 500 ఇచ్చి 5 పేపర్లలో వేసుకుంటాడు, 5 గ్రూపులలో పెట్టుకుంటాడు. ఇలా వేల కొద్ది ఇచ్చినా కానీ ఆయన పబ్లిసిటీ చేసుకునే వ్యక్తి కేటీఆర్ కాదు. మరొకసారి ఇలాంటి చిల్లర ఆరోపణ చేస్తే కాంగ్రెస్, బీజేపీ నిన్న మాట్లాడిన నాయకులకు మరొకసారి గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు ఎవరైనా ప్రిపేర్ చేస్తే సోయితోటి మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ అని చెప్పి సందర్భంగా హెచ్చరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.